హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ టు లిటిల్ బ్రదర్స్ అయాన్ షారుష్. ఈరోజు అయితే మార్నింగ్ 6 o'clock లేసాను ఫ్రెండ్స్. ఎవ్రీ థర్స్డే ఫ్రైడే ఇంట్లోనైతే దీపం పెట్టుకుంటాను. ఎవ్రీ థర్స్డే నేను ఫాస్టింగ్ ఉంటాను. మిగిలిన రోజులు నార్మల్గా చిన్నపిల్లలు ఉన్నారు కదా, రోజు దీపం పెట్టాలంటే కుదరదు. థర్స్డే ఫ్రైడే ఖచ్చితంగా పెడతాను. ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నా, ఇంకా ఫొటోస్ అన్నీ తుడిచి పెట్టేసుకున్నా. అయిపోయింది, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పిల్లల్ని లేపాలి. చూడండి, మార్నింగ్ తులసి చెట్టు కాడ కూడా దీపం పెట్టేసాను. ఓకే, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. ముందే నేను క్లీన్ చేసి మొత్తం కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను, ఎందుకంటే మార్నింగ్ హడావుడి ఉండకుండా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అయితే పెసరట్టు చేస్తున్నాను. పెసరట్టు కోసం నైట్ అదంతా నానబెట్టుకొని మార్నింగే మిక్సీ చేసుకోవడం. ఆదర్శ్ లేచినావా? గుడ్ మార్నింగ్ ఆరుష్. నేను పని చేస్తుంటే సౌండ్ అయ్యి మా చిన్నోడు లేచి వచ్చి సోఫాలో పడుకున్నాడు. ఆరుష్ లేసావా అంటే అవును మమ్మీ అని చెప్పి అంటుండు. ఈ సౌండ్ ఏది కొంచెం సౌండ్ వచ్చినా అని పిల్లలు లేస్తారు కదా ఫ్రెండ్స్. అవుతుంది. అయాన్ష్ లేనానా? లే టైం అవుతుంది. లాస్ట్ ఎగ్జామ్ ఈరోజు. టిఫిన్ రెడీ అయింది, లేనాని లే. దోశ పిండి అయితే మిక్సీ పట్టేసుకున్నా. ఇప్పుడు చట్నీ చేస్తున్నా ఫ్రెండ్స్. వాడికి పల్లి చట్నీ అంటేనే ఇష్టం, మాకు టమాటో చట్నీ అంటే ఇష్టం. ఇక పిల్లలు చేస్తే తినరు, ఇక మనం వాళ్ళ కోసమే కదా చేసేది ఏదైనా. పల్లి చట్నీని వైట్ చట్నీ అంటాడు అయాన్ష్. వైట్ చట్నీ అయితేనే తింటా మమ్మీ అని అంటాడు. కొంచెం అయినా వైట్ చట్నీ ఖచ్చితంగా చేస్తాను. ఇక తర్వాత మాకు వేరే సపరేట్ చేస్తా. బాగుంది, నీ హెయిర్ స్టైల్ బాగుంది ఆరుష్. హెయిర్ స్టైల్ చూపి. వావ్, సూపర్. సైడ్కి ఇదేమంటారు ఫ్రెండ్స్? ఓకే అయాన్ష్లే, టైం అవుతుంది లే. లే 8 అవుతుంది లే.
తలనొప్పి వస్తుందా? తలనొప్పి ఎందుకు వస్తుంది అయాంష్? ఈరోజు ఎగ్జామ్ ఉందనా? మరి లే టిఫిన్ రెడీ అయింది, బాక్స్ పెట్టినా, స్నాక్స్ పెట్టినా. లే ఏంటిదిరా ముక్కుల పోసిన్నా? ఏంటి అది ముక్కుల పోసింది? అదేంటి నాన్న? ఆరుష్ హెయిర్ స్టైల్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆరుష్ నీ హెయిర్ స్టైల్ చూపి. నిన్ననే కటింగ్కి వెళ్ళాడు. బాగుంది ఆరుష్, సూపర్. బ్రష్ చేస్తూ పద పద, బ్రష్ చేస్తూ పద పద, బ్రష్ చేస్తూ పద. లే నాని లే లే. పొమగ్రానైట్ నువ్వు తింటావా? బబ్బ తింటావా? బ్రష్ చేయవా నువ్వు? బ్రష్ చేయాలి. అన్నం తింపిరాడానికి వెళ్తావా స్కూల్కి? టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. స్నాక్స్ పెట్టేసి 8:40కి మళ్ళీ స్కూల్ టైం. ఈరోజు ఎగ్జామ్, లాస్ట్ ఎగ్జామ్ అయాన్ష్కి. ఈరోజు అయితే అయిపోతుంది. సంక్రాంతి సెలబ్రేషన్స్ అయినాక మేబీ హాలిడేస్ ఇస్తారు. మళ్ళీ స్నాక్స్, వాటర్ బాటిల్. వాడు స్కూల్కి వెళ్ళినాక ఆరుష్కి బ్రష్ చేపియాలి, టిఫిన్ చేపియాలి. టిఫిన్ చేపించేసి అయాన్ష్కి లంచ్ బాక్స్కి ఫుడ్ ప్రిపేర్ చేయాలి. మా వారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మన స్కూల్ నుంచే ఆఫీస్కి వెళ్తాడు. స్కూల్లో 10:30కి అలా వెళ్తాడు. 10:30కి నేను లంచ్ కూడా ప్రిపేర్ చేసేసి మనకి బాక్స్ పెట్టిస్తే స్కూల్లో ఇచ్చేసి వెళ్తాడు. ఇక మేము తర్వాత తింటాం. వానికైతే తినిపించి కూర్చో, ఇక్కడ కూర్చో, అది తీసి కూర్చో. కూర్చో ఆరుష్లే, అన్నకు బ్రేక్ఫాస్ట్ చేపిస్తలే. టీవీ చూస్తావా? లే నాని ఆరుష్లే. దోశ నీకు ఇష్టం కదా? వైట్ దోశ. అయాన్ష్కి వైట్ దోశ అంటే ఇది మన పెసరట్టు. వానికి నార్మల్ దోశ ఇష్టం, తింటాడు కానీ అదైతే ఎక్కువ ఇష్టం కదరా అయాన్ష్? ఓకే ఏం కాదు, ఒకరోజు రేపు అది చేస్తా, నార్మల్ దోశ చేస్తా. ఓకే నువ్వెందుకు ఆరుష్ చాకీ కొనుక్కుంటావా? ఏ బురదుందా? దా నేను అందిస్తాపా నాన్నకి. బాయ్. అయాన్ష్ బాయ్.
వాళ్ళ నాన్నని చాకీ కొనియమనంటే తను కొనియకుండానే తీసుకొని వచ్చాడు. ఇప్పుడు కూర్చొని ఏడుస్తున్నాడు ఆరుష్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.